మీకు తెలుసా మన దగ్గర ఉన్న ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో మాత్రమే మనం ఒక చాలా డెలీషియస్ అయిన ఫ్రైడ్ రైస్ చేయొచ్చు అని. సో ఇక్కడ మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, బ్రోకలీ అండ్ ఎగ్. ఫస్ట్ అయితే ఎగ్ని మంచిగా కొంచెం మిల్క్ వేస్తే ఏంటంటే ఫ్లఫీ టెక్స్చర్ వస్తుంది అనమాట. సో నేను కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్ అలా మిల్క్ వేసేసి 3 to 4 ఎగ్స్లో చిల్లీ ఫ్లేక్స్ అండ్ సాల్ట్ వేసేసి బీట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. అంటే మనం స్క్రాంబుల్డ్ ఎగ్స్ లాగా ఫ్రై చేసుకుంటాం కదా, సో అట్లా ఫ్రై చేసేసుకొని దాన్ని పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మన మెయిన్ 2 ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బ్రోకలీ అండ్ ఆనియన్. దీన్ని చిన్న చిన్న బ్లాక్ పీసెస్లో కట్ చేసుకొని అదే ప్యాన్లో ఆయిల్ అండ్ కొంచెం జీరా వేసేసి టేస్ట్ కోసం కరివేపాకు, చిల్లీస్ మీకు కావాలంటే ఆప్షనల్ యాడ్ చేసుకోవచ్చు. బట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ తర్వాత మనం యాడ్ చేసేసి అది కొంచెం బ్రౌనిష్ టెక్స్చర్, క్యారమలైజ్డ్ కొంచెం టెక్స్చర్ వచ్చిన తర్వాత దాని మీద నుంచి రైస్ యాడ్ చేసుకోండి. ఇంకేం సాల్ట్ అండ్ మిర్చి పౌడర్ అప్పుడే వేయం, బట్ రైస్ యాడ్ చేసుకుని దానిపైన హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత సాల్ట్ అండ్ మిర్చి పౌడర్ యాడ్ చేస్తాం. అండ్ ఇంకోటి మన స్టార్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సోయ్ సాస్. సో ఫ్రైడ్ రైస్లో తప్పకుండా సోయ్ సాస్ అండ్ వెనిగర్ వేస్తాం, బికాస్ ఆ టెక్స్చర్ ఏమంటారు లూజ్ టెక్స్చర్ రావాలి కాబట్టి. అండ్ హై ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేసిన తర్వాత ఒక 5 to 10 minutes ఫ్రై చేసుకోండి. లాస్ట్లో వచ్చేసి ధనియా పౌడర్. ఇది ఆప్షనల్, యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను చెప్తున్నాను తప్పకుండా యాడ్ చేయండి బికాస్ టేస్ట్ అద్దరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా లాస్ట్లో యాడ్ చేసుకొని కొరియాండర్ వేసుకొని సర్వ్ చేసుకోండి. సో మీకు ఎప్పుడైనా బోర్ కొడుతుంది, ఏం తినాలో అర్థం కావట్లేదంటే ఈ 3 ఇంగ్రీడియంట్ ఫ్రైడ్ రైస్ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మోర్ ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ డూ షేర్, కమెంట్ అండ్ లైక్. థ్యాంక్ యూ.